ముందు చెప్తారు, సవాళ్ళు విసురుతారు. మేము కావాలంటే ప్రమాణం చేస్తామంటారు. గతంలో లడ్డు నెయ్యి విషయంగా మీరు ప్రమాణం చేశారు స్వామివారి ముందు. ఏ విధంగా? హారతిచ్చి, దేవునికి హారతిస్తే అది ప్రమాణం అవుతుందా అని ప్రశ్నిస్తాను. అసలు నువ్వు ఏ మత సాంప్రదాయాల ప్రకారం మీ బిడ్డలకు పెళ్లి చేశావో సమానం చెప్పమంటాం. హిందూ మతం పైన నమ్మకం లేని వ్యక్తిని టీటీడీ చైర్మన్గా జగన్మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేశారు. ఇంకా నువ్వు ప్రమాణాలు చేస్తానన్నా లేదా నువ్వు సవాలు విసిరినా దానికి నిబద్ధత ఏంటి అని ప్రశ్నిస్తాను. నువ్వు ఒక హిందువుగా ప్రమాణం చేస్తామంటే నమ్ముతాం ఎవరు కూడా. రండి కాణిపాకమంటాం ఎవరినైనా. నువ్వు దేవునిపైనే భక్తి ప్రపత్తులు లేని వ్యక్తి నీ ప్రమాణాలు కానీ నీ మాటలు కానీ నమ్మే పరిస్థితి లేదు. మీ 5 సంవత్సరాలు మత విశ్వాసాలను గౌరవించాలి. ఏ మతమైనా తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి చెప్తుంది. హిందూ మతమైనా, క్రైస్తవ మతమైనా, ముస్లిం మతమైనా అందరినీ కూడా సమానంగా గౌరవిస్తాం. అదేవిధంగా రాజ్యాంగ పరంగా మేము ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఎన్టీ రామారావు 1982 పార్టీ పెట్టి 1983లో అధికారంలోకి భారీ మెజార్టీతో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా మళ్ళీ ఆయన అడుగుజాడల్లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన, మళ్ళా విభజన అయిన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా గతంలో 5 సంవత్సరాలు పనిచేసి ఇప్పుడు మళ్ళీ మీ వల్ల గత 5 సంవత్సరాల వ్యవస్థలన్నీ కూడా ధ్వంసం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సంబంధించి వాళ్ళకి చేరువ కావాల్సిన నిధులన్నీ కూడా కొల్లగొట్టారు.